మిషన్ భగీరథ ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నల్లాల కోసం రోడ్లన్నీ ధ్వంసం చేశారని విమర్శించారు. పాత పైపుల్ని ఉపయోగించి మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. ధ్వంసమైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లో మార్నింగ్ వాక్ చేశారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మున్సిపాలిటీలో 5 వార్డుల్లోని సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. లంబాడిపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. ఇటు కరెంట్ స్తంభాలు కూడా కావాలి సార్, మా చిన్న పిల్లలు. సమస్య ఏముంది, వార్డులో ఏం నిధులు పెట్టాలని చెప్పి ఒక మంచి అవగాహన కలిగింది. ప్రత్యేకంగా బొక్కలగుట్టలో డ్రైన్, స్టామ్ వాటర్ డ్రైన్ అవసరము. వాళ్ళు అంతా ఓపెన్ డ్రైన్గా వానాకాలంలో ఓవర్ఫ్లో అయ్యి అక్కడ అన్ని మస్కిటోస్ ఎక్కువైపోయి అక్కడ అన్ని డిసీజెస్ ఎక్కువైతున్నాయి ఆ బొక్కలగుట్టలో. మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే చెప్పినాను, తొందరగా ఒక ఎస్టిమేట్ చేయండి. ఒక మంచి ఎస్టీపీ ట్యాంక్ ఆ ఎడ్జ్లో ఎక్కడైతే అన్ని 3-4 వార్డుల నుంచి మొట్టి నీళ్ళు వస్తాయో అక్కడ ఒక మంచి ఎస్టీపీ ట్యాంక్ కట్టి ఈ సమస్యను దూరం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. చాలా చోట్ల కూడా మిషన్ భగీరథ కోసం పైపులు పెడతామని చెప్పి రోడ్లన్నీ కూడా డిగ్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు దాన్ని మూయలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, ఎందుకంటే అన్ని పాత పైపులు, డ్యామేజ్ పైపులు పెట్టి కాంట్రాక్టర్ బిల్ తీసుకున్నాడు. మిషన్ భగీరథ ఓనర్ ఏమో కోట్లాది రూపాయలు సంపాదించుకుంది. కానీ ప్రజలకు ఏదైతే నీళ్ళు ఇవ్వాలో ఇంటింటికి కనెక్షను అది ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథ టోటలీ ఫెయిల్డ్ చెన్నూరు నియోజకవర్గంలో. అంతేగాక ఈ రోడ్ పైప్ లైన్ కోసము ఈ అన్ని రోడ్లు అన్నీ కూడా బ్యాడ్గా కావడం జరిగింది. దీనికి కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాను, ఎక్కడైతే మరమ్మత్తు అవసరమో అక్కడ కూడా చేసి ఈ 4-5 వార్డులు అయితే అతి తొందరగా పూర్తి చేసుకోవాలి. నేను వచ్చే విజిట్లో మన ఎస్సీ కాలనీకి వెళ్ళి ఇంకా ఇతర వార్డులు కూడా తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయో కనుక్కొని ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలని ఇవన్నీ కూడా పరిష్కరించి దాన్ని సొల్యూషన్ తీసుకొస్తే చెన్నూరు ప్రజలకు ఒక మంచి అవకాశం ఉంటుంది. రోడ్లు కావడానికి, మంచినీటికి కరువు లేకుండా చూసుకునే పరిస్థితిని తీసుకొస్తాం.